వీడియోలో ఒక అమ్మాయి టాయిలెట్ సీటుపై నిలబడి సెల్ఫీ వీడియో తీసుకుంటూ కనిపించింది. తన పక్కన ఇద్దరు స్నేహితురాళ్లు ఇరుక్కొని కూర్చున్నారు. మేం ట్రైన్ టాయిలెట్ లో కుంభమేళాకు వెళ్తున్నాం అంటూ గర్వంగా చెప్పింది. బయట జనం తొక్కిసలాటలో చచ్చిపోయేలా ఉన్నారని, అందుకే టాయిలెట్ లోకి దూరామని సమర్థించుకుంది. అంతేకాదు, డోర్ తెరిస్తే బయట జనం గుంపు చూసి షాక్ అవుతారంటూ స్నేహితురాలతో సరదాగా చెప్పింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది. లక్షల మంది షాక్ అయ్యారు. సిగ్గు లేదు, బుద్ధి లేదు అంటూ జనాలు తిట్టిపోశారు. టాయిలెట్ ను ఇలా వాడుకుంటారా, ఇదేనా మీ సంస్కారం అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశారు. కొందరైతే ఏకంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ట్యాగ్ చేసి వీళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విమర్శలు వెలువెత్తడంతో ఆ అమ్మాయి మళ్లీ స్పందించింది. మాకు వేరే దారి లేదు, టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాం, అందుకే టీటీఈకి దొరకకుండా టాయిలెట్ లోకి వచ్చాం అంటూ అసలు విషయం బయటపెట్టింది. జనాలు తిడుతున్నా ఏ మాత్రం ఇది లేకుండా వీడియోలు వైరల్ అవ్వడంపై సంబరపడిపోయింది. అంతేకాదు, ఆ తర్వాత ఏకంగా ప్రయాగ్రాజ్ లో పుణ్యస్నానాలు చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేసింది. అంటే తప్పు చేసి కూడా ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా, పైగా దాన్ని గొప్పగా చెప్పుకుంటూ తిరుగుతోంది. ఇలాంటి వాళ్ల వల్లే దేశం పరువు పోయేది అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.